వేడి వేడిగా పిల్లలు వచ్చే టైంకి చిట్టి చిట్టి పునుకులు వేద్దాం కదా అని చెప్పేసి పిండి అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి మధ్యాహ్నం 12 గంటలకి. అయితే మార్నింగ్ నేను కలుపుకున్న మినపట్టు పిండి అండి. రవ్వ తక్కువ మినప్పిండి ఎక్కువగా ఉంటుంది. అదొక కప్పు తీసుకున్నాను. మైదా పిండి కప్పున్నర తీసుకొని సాల్ట్ సరిపడా వేసుకొని 4 స్పూన్ల పెరుగు వేసుకొని తగినన్ని నీళ్లతో పాటు ఈ పిండిని ఇలా చక్కగా ఉండలు లేకుండా కలుపుకొని కొంచెం గట్టిగానే చూసారు కదా ఇలాగా. ఇప్పుడు దీన్ని సాయంత్రం 5:30కి చూపిస్తాను చూడండి. ఇదిగోండి చక్కగా ఇలా నానింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నేనైతే తరిగిన మునగాకు వేసానండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, కరివేపాకైనా వేసుకోవచ్చు. దీనికి చేత్తో పని అండి. ఇప్పుడు చూసారు కదా నేను చెప్పిన విధంగా బాగా బీట్ చేయాలన్నమాట. ఇలా చక్కగా కలుపుకుంటే మనకి నూనెలో వేయగానే పునుకు అలా తేలాల్సిందే. చూసారు కదా పునుకులు ఎప్పుడైనా సరే మనం వేసామంటే ఆ వేడికి మనం తిప్పకుండానే చక్కగా గొల్లు వచ్చేసి అలా లెగిసిపోవాలండి. పునుకు అంటుకోకూడదు అన్నమాట. దాన్ని ఇలాగా సగం వేగి సగం వేగనట్టుగా తీసేసుకోవాలన్నమాట. అదేంటి ప్రమీళ అలాగంటున్నావు అని అంటే చెప్తాను ఉండండి. మనకు బయట తిన్న ఫీలింగ్ రావాలి కదా మరి పునుకులు అంటేనే. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకొని దాన్ని కూడా సగం వేగి సగం వేగలేదు అనుకున్నప్పుడు ఉన్నాయి కదండి ఈ స్టేజ్లో. ఇప్పుడు మనం ముందు తీసుకున్న బ్యాచ్ అంతా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అండి. పైన క్రిస్పీగా రావాలి, లోపల మెత్తగా గొల్లగా వచ్చేయాలన్నమాట. చూసారు కదా ఇలాగ మీడియం మంట మీద నిదానంగా వేయించుకున్నామంటే చక్కటి కలర్తో పాటు క్రిస్పీగా చిన్న చిన్న చిట్టి చిట్టి పునుకులు చక్కగా రెడీ అయిపోతాయండి. పుల్లగా టేస్టీగాను. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ బ్యాచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇంకా సర్వింగ్ టైము. వేడి పునుకుల మీద కారప్పొడి అలా జల్లుకొని పల్లీలు కొబ్బరి చట్నీ భలే ఉంటుందండి కాంబినేషను. చక్కగా మీకు ఇష్టమైతే పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా పెట్టుకొని కాస్త నిమ్మరసం పిండుకొని చక్కగా క్రిస్పీగా ఉండే టేస్టీగా పులుపులుగా ఉండే పునుకుని నంచుకొని తినండి. అబ్బా భలే ఉంటుంది కదా. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.